రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదేవతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ కీర్తించబడుతున్న మా తండ్రి, మీకు స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు నాయన. ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని దీవించినారు, ఆశీర్వదించినారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఏ అపాయము మా గుడారము చేరకుండా రక్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ఉద్యోగ వ్యాపార పరిచర్యలను కూడా దీవించారు ప్రభువా. కృతజ్ఞతలు నాయన, ఫలింపజేశారు. వందనాలు తండ్రి. ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా సమృద్ధిని దయచేశారు, మంచి ఆరోగ్యాన్ని దయచేశారు నాయన. ముఖ్యంగా సజీవ సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకొని ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 5వ వచనము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఆమేన్. ఎస్ లార్డ్. అవునయ్యా, ఈరోజున ఎంతోమంది నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఏమి చేయలేని వారిగా దీన దశలో వారు ఉన్నారు. ఎవరు సహాయం చేస్తారా అనే ఎదురు చూపులో వారు ఉన్నారు నాయన. అయ్యా, ఈ లోకము వారికి సహాయం చేయదు, కానీ సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు నీవు మాత్రమే మా అందరికీ సహాయము చేయగలవని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మేమందరము కూడా మాకున్న దీన దశలో మీకు మొర్రపెట్టేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. అవునయ్యా, మా రక్షణ కర్తవు నీవే నాయన. మమ్మల్ని రక్షించేవాడవు, మమ్మల్ని కాపాడేవాడవు. అయ్యా, మాకున్న సమస్యల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తి అయ్యా మీ యొక్క కృపలో భద్రపరుచుకునే దేవుడవు నీవు మాత్రమే. అందుగూర్చి మేమందరము కూడా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కృప ప్రతి బిడ్డకును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప వారిపై కుమ్మరించండి. ప్రార్థన చేస్తుండగా ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను అయా వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అనేకులు ప్రభువా వ్యాధి బాధలతో, శారీరకపరమైన బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపవాది సమస్యల చేత కృంగిపోతున్నారు. అయా బలహీనంగా మారిపోతున్నారు. ఎన్నో మాంత్రిక శక్తుల చేత అయా ఈ రాత్రినైనా అయా భయముతో జీవిస్తున్నారు. వారి ఎడల మీ కృప చూపించండి. నజరేయుడైన యేసునామంలో ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వారికి ఉన్న ప్రతి ఒక్క డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అయా, అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి యొక్క చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి తండ్రి. ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. ధనం ఇచ్చి చిక్కుబడ్డ వారు ఉన్నారు, వారు తండ్రి మోసపోయిన స్థితిలో ఉన్నారు. అయా, తిరిగి వారి ధనం వారికి రావడానికి కూడా సహాయం దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. ఎవరైతే వివాహాల కోసం తండ్రి వారు వెతుకుతూ ఉన్నారో మంచి సాటి అయిన సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే బిడ్డలను ఆయన గర్భఫలం లేక నిందలు అనుభవిస్తున్నారో వారి గర్భాన్ని కూడా ముట్టి తాకి బిడ్డలకు సంతానము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు తండ్రి కోర్టు కేసులో చిక్కుబడ్డారు. న్యాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలో అయా ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో విభేదాలు, అయా వారి మధ్య సఖ్యత లేదు, ప్రేమ లేదు, అనురాగాలు లేవు నాయన. అటువంటి కుటుంబాలను తండ్రి మరలా కట్టండి. అయా, తల్లిదండ్రులను ప్రేమించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. భార్యను, భర్తను ఒకరినొకరు ప్రేమించుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. మారు మనసు లేని దుర్వ్యసనాల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి. ప్రభువా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, అయ్యా వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో మీరు తోడై ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి.
ముఖ్యంగా మా దేశానికి కావలిగా ఉన్న ప్రతి సైనికులను వారి కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మరొకసారి గృహాల చుట్టూ దయచేయండి అయ్యా. మేమెవరము కూడా ఎటువంటి బలహీనతల చేత ఇబ్బందులు పడకుండా, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యల చేత బాధించబడకుండా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. సుఖవంతమైన నిద్ర దయచేయండి ప్రభువా. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా అయా, అపవాది దురాత్మ శక్తుల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి ఈ రాత్రంతను మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము కూడా సజీవులంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.